సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఐ నాగరాజును కస్టడీ కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. 12 రోజుల కస్టడీ కోరారు సిట్ అధికారులు. ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు సీఐ నాగరాజు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఐ నాగరాజును కస్టడీ కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి సిట్ ఒకవైపున విచారణ కొనసాగిస్తానే మరోవైపున ఈ కేసులో నిందితుడిగా అరెస్ట్ చేసినటువంటి నాగరాజుని కస్టడీ కోరుతూ కూడా ఇవాళ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రధానంగా కూడా సాయికృష్ణ కస్టోడియల్ డెత్ అంటే లాకప్ డెత్ కి గురయ్యాడు, తీవ్ర గాయాలపై అనేది అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ నాగరాజు ఇచ్చినటువంటి పొంతలలేని సమాధానాలు వీటన్నిటి ఆధారంగా గుర్తించారు. దానికి సంబంధించి కూడా నాగరాజుని అరెస్ట్ చేయటం, ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా వచ్చే నెల 8వ తారీఖు వరకు కూడా రిమాండ్ విధించిన విషయం తెలిసింది. అయితే ఆ నాగరాజుని కస్టడీకి ఇవ్వాలని ఇవాళ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. 12 రోజులు నాగరాజుని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కూడా ఈ పిటిషన్ దాఖలైంది. దీని మీద ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా కూడా సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కు గురయ్యారని గుర్తించినప్పటికీ కూడా అతని మృతదేహం ఏమైంది, నాగరాజు ఏం చేశాడు అనే అంశం ఇప్పటికీ కూడా తేలలేదు. అది మిస్టరీగానే మిగిలింది. ఆ మృతదేహాన్ని, సాయికృష్ణ మృతదేహాన్ని ఎక్కడైనా భద్రపరిచాడా లేదా దహనం చేశాడా, పూడ్చివేశాడా, ఈ 3 అంశాలు గుర్తించాలంటే నాగరాజుని కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఉందని నిన్నే న్యాయస్థానం దగ్గర కూడా సిట్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో 12 రోజులు నాగరాజుని కస్టడీకి ఇవ్వాలని ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా ఇదంతా చేయడానికి నాగరాజుకి మరికొంతమంది సిబ్బంది సహకరించి ఉంటారని కూడా సిట్ తన రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న నేపథ్యంలో ఎవరైతే సహకరించారో అనే అంశానికి సంబంధించిన వాళ్ళని గుర్తించడానికి కూడా నాగరాజుని విచారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి 12 రోజుల పాటు తమకు నాగరాజును విచారించడానికి కస్టడీకి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి పిటిషన్ అయితే దాఖలైంది. అదేవిధంగా ఈ విచారణలో పూర్తి స్థాయిలో వివరాలు కూడా గుర్తించడానికి అవకాశం ఉంటుందని కూడా సిట్ చెప్తా ఉంది. అరెస్ట్ చేసిన సమయంలో 10 గంటల పాటు నాగరాజును విచారించిన అతను ఎక్కడా కూడా విచారణకు సహకరించలేదు. కాబట్టి 24 గంటల లోపు కోర్టు ఎదుట ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి ప్రస్తుతం న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తున్నాము. ఇప్పుడు కస్టడీకి 12 రోజులు అనుమతి ఇస్తే గనక మృతదేహం సాయికృష్ణ ఎక్కడుందో గుర్తించడంతో పాటు ఏం చేశాడనే అంశాలు వెలుగులోకి వచ్చడానికి నాగరాజును విచారిస్తామని చెప్పి ఈ సిట్ కస్టడీ పిటిషన్ లో పేర్కొంది. దీని మీద విచారణ ఇవాళ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. భోగి, థ్యాంక్ యూ శ్రీకాంత్.